ఇదేందబ్బా, ఇదేంది? రామ శ్రీరామ, ఏంది ఇది? నా బ్యాగ్ పోయింది, నా బ్యాగు, ఓ బ్యాగు, పింక్ కలర్ బ్యాగు. ఎంత బాగున్న పింక్ కలరు, మళ్ళీ ఆ కలరు ఆ మోడలు దొరకాలంటే యాడ్ నుంచి బుడుకొని రావాలా? చా మంగ, ఎద్దులో ఉన్నావు, ఏడుస్తే బాగా దొరకవుకో. ఇది నన్ను తిడుతుందా లేకపోతే ఓదారుస్తుందా అర్థం కావాలదే. పనికి మాలిందానా, పేరుకి అక్క అయినావు కానీ కనీసము ఏడుస్తుంది అనేది కూడా లేకున్నట్లా తిట్టి తిట్టి పెడుతున్నావు. నీకు ఏమొచ్చిందే? నీకు లాస్ట్కి నా బ్యాగ్ని పొట్టను పెట్టుకున్నావు కదే, నా బ్యాగే నాశనం అయ్యింది. ఏంది ఏడుస్తుందా రాగం తెస్తుందా? ఏమో అర్థం కావాలి దీని ఏడుపు, అంత బంగాళ ఏడుపే, ఏమీ నిజం ఏడుపు కాదు. ఈ బ్యాగ్ పోతే ఇంకొక బ్యాగు, అయినా ఇంతంత రామాయణం చేసుకునేది ఇదే, మళ్ళీ మా మీద పడి ఏడుస్తుందో ఎందుకో. మీ అట్లా వాళ్ళు ఉంటే అంతేనమ్మా. ఏమే ఎందుకు ఏడుస్తుంది అది? రండత్తయ్య, నేను అడిగితే నీ నుంచి అంత జరిగింది, బ్యాగ్ కాలిపోయింది అని చెప్పి నా మీదకి వచ్చింది, ఇప్పుడు మీ మీదకి వస్తుంది. నా మీదకి కానీ రావాలి, దాని తవడనే పగలేదు. ఇంకా నువ్వు జరిగే ఇట్లా నేను మాట్లాడుతుంది దాని దగ్గర. ఓయ్ వసై, ఏమైంది? మీరే కదత్తయ్య అందరూ కలిసి నా బ్యాగ్ని పొట్టను పెట్టుకున్నారు. నా బ్యాగు పింక్ కలర్ బ్యాగు, పింక్ కలర్ బ్యాగు. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు, మీరు పింక్ కలర్ బ్యాగ్ని అందరూ కలిసి పోగొట్టినారు కదా, ఇప్పుడు డబ్బులు మీరే ఇవ్వాలి, దానికి మీరే ఇవ్వాలి. చూడు ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు, మీరే ఇవ్వాల. ఏమో నువ్వు 1000 రూపాయలు 2000 కొని పెట్టుకొని ఆ సన్న బ్యాగ్ కొని ఇప్పుడు మా మీద దొబ్బి నీ అంతకు నువ్వు చేసుకొని మా మీద పడి ఏడుస్తున్నావు. ఇప్పుడు మేమెందుకు ఇస్తాము నీకు డబ్బులు? పో మీ పుట్టింటికి పోయి నువ్వు తెచ్చుకోపో. అది అట్లానత్తయ్య దానికి. చేసిందంతా చేసి ఇప్పుడు మీ పుట్టింటికి పోయి తెచ్చుకోమంటారా? అంత నాటకాలు ఆడుతున్నారా మీరేమన్నా? కనీసము ఉండేదంతా చెడగొట్టి పెట్టినారు. ఊరుకుండే బోసుడి, ఊరుకుండు. నాటకాలు ఆడింది నువ్వా మేమా? 3 రోజులు 4 రోజుల నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు. మళ్ళీ మా మీద దెబ్బతావు. నువ్వు అన్ని అవతారాలు కొంచెం లేదు, నీకు చాలా ఉంది. నీకు చూడత్తయ్య ఎంత పొగరు మాటలు మాట్లాడుతుంది మీ దగ్గరే. నువ్వు రామ్మా, నువ్వు ఇప్పుడే మండుతుంటే దాంట్లోకి వచ్చి కొంచెం నీళ్ళు చల్లమ్మ, చిటపట చిటపటలాడుతుంటాయి. నీకంటే నీకు నన్ను ఎప్పుడు ముంచేటట్లే చూస్తుంటాను. నువ్వు అక్కుబట్టే నువ్వు. నోర్మి, నేనేం చేసినా నీకు? నీ అంతకు నువ్వు ఇవన్నీ రామాయణాలు చేసుకుని మళ్ళీ మా మీద దొబ్బుతావు. నీకు కొంచెమన్నా తెలివి ఉందా? నీకు తీసుకుంటే తీసుకున్నావు బ్యాగు కనీసము. అవును పాపం, వాడికైతే అట్లా తిట్టి తిట్టి పంపించినావు కదా. తల్లి మనసు, నా మనసు అనేది ఇరిగిపోయింది. పాపం ఇంతవరకైనా పిల్లలు లేరు ఏం లేరు అని మేము ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ వాడిని దూరం పెట్టి బయట పంపిస్తావే. తాగి నాశనం అయితే ఎవరు దానికి కారణం? నువ్వు కాదా? చిన్న బ్యాగ్ కోసము, దానికోసం దీనికోసం చిన్న చిన్న విషయాల కోసం మొగుడిని దూరం పెడితే ఇంకా నీకెట్లా అవుతుంది? పిల్ల లేదు జల్ల లేదు. ఇప్పుడే ఇతరంగా మాట్లాడుతున్నావు, చేస్తున్నావు. రేపొద్దున ఏం చూస్తావు నువ్వు మమ్మల్ని? అయ్యో లేదత్తయ్యా, అయ్యో తమాషకి మాట్లాడాను అత్తయ్య. ఆ రోజు నేను బయటికి పోయి పండుకొని
మీ అబ్బాయి తన్ని సీరియస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏమ్మా తమాషలు ఆడినావా? ఏ టైంలో ఏ విషయంలో దేని మీద తమాషలు ఆడాలో తెలీదమ్మా నీకు? ఆ? నువ్వు తమాషలు ఆడింది ఏమి? అదేమన్నా అవతారాలా నువ్వు చేసినవి? నువ్వు చేసిన చిన్న విషయాన్ని కోసం తమాషలు ఆడుతుంది. ఇప్పుడు చూడు ఇల్లంతా బాధపడేటట్లు చేస్తుంది. కొంచెమన్నా తెలివి ఉండల్లా. తెలివి లేకుండా దద్దమ్మలక్క ఊరికి పెరిగేది కాదు, ఎద్దులక్క. ఇంత దానికి బాగా కోపగించుకొని బాగా చేస్తున్నావు అవతారాలు. అవునవునవునవును,